అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈఆర్ఎంని. ముందుగా మీ అందరికీ గూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే నా లాస్ట్ వీడియో కామెంట్స్‌లో నేను చూసాను. మీరందరూ గూడా నా ఏడుపుని కోరుకుంటున్నారనేసి. ఏడిస్తేనే బాధుంది అని అనుకోవడం అయితే మీ అందరి మూర్ఖత్వం అనేసే నేను చెప్పగలను. ఎందుకంటే పెళ్లి చేసి పంపిస్తున్నది సంతోషంగా ఉండాలని మాత్రమే. వాళ్ళు పెళ్లి చేసేదానికే ఎంతో బాధపడుతూ ఉంటారు. ఇంకా ఈరోజు వెళ్తున్నామంటే చాలా బాధపడుతుంటారు. ఇలాంటి టైంలో నేనేడ్చి వాళ్ళని ఇంకొంచెం ఎక్కువ ఏడిపిచ్చి ఒక 1 వీక్ వాళ్ళు అట్లనే ఉండి, అలా ఉండడం కంటే మా అమ్మాయి హ్యాపీగా ఎళ్తోంది అన్న ఒక హ్యాపీనెస్‌తో వాళ్ళు ఇంటికెళ్తేనే హ్యాపీగా నిద్రపోవాలి అన్న ఒక దాంతోనే మేము హ్యాపీగా ఉండి వచ్చాము ఇక్కడికి. అయితే మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. యాంబియన్స్ చాలా బావుంది ఎయిర్‌పోర్ట్‌లో. నాకు ఈ కలంకారీ బొమ్మలు అయితే చాలా నచ్చాయి. అండ్ ఫ్లైట్ జర్నీ గూడా చాలా మంచిగా జరిగింది. ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత ఇమిగ్రేషన్‌లో కూడా అంతా సాఫీగా జరిగింది. అయితే మేము వేరే వేరే క్వెషన్స్ అడుగుతారనుకున్నాం. అయితే వాళ్ళేంటంటే చాలా మంచిగా మాట్లాడారు. ఇప్పుడు పెళ్ళయింది. ఇంత త్వరగా వీసా ఎలా వచ్చింది అనేసని అడిగారు. ఎంతమంది వచ్చింటారు? ఒక 1000, 1200 అనేసన్నారు. లేదు ఇంకా చాలా ఎక్కువ మంది వచ్చారని చెప్తే షాక్ అయ్యారు. కాసేపు నవ్వుకున్నాం. ఫన్నీగా అనిపించింది. సో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ మేము లగేజ్ కలెక్ట్ చేసుకొని ఎయిర్‌పోర్ట్ బయటకైతే వచ్చేసాం. మేమొచ్చేటప్పటికే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్, ఇంకా వాళ్ళ వైఫ్ ఇద్దరు గూడా వచ్చి ఇక్కడ ఉండిన్నారు. మమ్మల్ని చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళే మమ్మల్ని ఇంటి వరకు గూడా తీసుకొనొచ్చారు. ఇంకా మా ఆయన అయితే నాకు సర్ప్రైజ్ చేయాలని చెప్పి ప్లాన్ చేశారు. సో తనకి తెలిసినంతలో ఇలా మంచిగా వెల్కమ్ చేశారు. చాలా అనిపించింది నాకు. మన హిందూ సాంప్రదాయం ప్రకారం మొదటిసారి ఇంట్లోకొచ్చేటప్పుడు కుడికాలు పెట్టి రావాలనేసి చెప్తారు కదా! సో మేము ఇద్దరు కూడా కుడికాలు పెట్టి వచ్చాము. ఈ రోజులాగే మేము ఎప్పటికీ సంతోషంగా ఉండాలనేసి మీరు ఆశీర్వదించాలనేసి అయితే నేను కోరుకుంటున్నాను. అండ్ ఇది చూడంగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే తను నన్ను ఎలా ట్రీట్ చేస్తున్నారు అనేది ఉంది అందులో. అండ్ వీళ్ళు అక్క అంటే ఇంట్లోకొచ్చిన మొదటి రోజు కదా! సో నోరు తీపి చేయాలి అని చెప్పేసి చాక్లెట్ ఇచ్చారు. టేస్ట్ చేసాం. చాలా బాగున్నాయి. ఇంకా తర్వాత రోజు మా ఆయన శ్రేయోభిలాషులు ఇక్కడే ఉన్నారు. పెళ్ళికి అక్కడికి రాలేకపోవడం వల్ల ఇక్కడనే వాళ్ళ చిరు కానుకలతో విష్ చేస్తూ మమ్మల్ని బ్లెస్ చేశారు. మా ఆయన ఆఫీస్‌కి వెళ్ళిన ఫస్ట్ డే వాళ్ళ కొలీగ్స్ అండ్ మేనేజర్ మ్యామ్ స్మాల్ చెక్ విత్ గ్రీటింగ్ కార్డ్ ఇచ్చి విష్ చేశారు. సో హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ వీ ఎక్స్పెక్ట్ దిస్ కల్చర్ ఇన్ అవర్ సొసైటీ బట్ when he saw this he really happy and blissful. This small clip is added with gratitude from our side for them, and thank you too for who are watching this video and stay tuned to ERMN YouTube channel for our London life. ధన్యవాదములు.